నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. పోలీస్ అభ్యర్థులకు సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 46కి సంబంధించి అభ్యర్థులందరూ కూడా తీవ్ర నష్టపోతున్నామంటూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి. సో దీనికి సంబంధించి తీర్పు గురించి కావచ్చు, ఇటు ప్రభుత్వ వైఖరి గురించి కావచ్చు మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ జీవో నెంబర్ 46 గురించి అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నా పేరు శంభు నాయక్ బానోత్, వరంగల్. జియో 46 అభ్యర్థిని మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అభ్యర్థులం. సో విషయం ఏంటంటే జియో 46 గ్రామీణ ప్రాంత విద్యాలకు చాలా ఉరితాడు లాంటిది. ఇది నోటిఫికేషన్లో 2022 నోటిఫికేషన్లో రిజల్ట్ వచ్చిన ఇంకో 10 రోజులకు రిజల్ట్ అంటే అందులో ఏముందంటే యాక్చువల్లీ రిక్రూట్మెంట్లో ఇచ్చింది మాత్రం CDC 1 CDC 2 కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1 కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2. ఏదైతే కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అంటే వరంగల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఇవి వస్తాయి. క్యాడర్ 2 హైదరాబాద్, రంగారెడ్డి మీద ఇటు వస్తాయి. అందులో CD1 CD2 అని కటాఫ్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ చేయడం జరిగింది. అంటే ఒక రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించి అందులో మళ్ళీ డిస్ట్రిక్ట్ని బైఫర్కేషన్ చేయడం జరిగింది. TGSP తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అది రాష్ట్రం టోటల్ రాష్ట్రం వైడ్గా డ్యూటీ ఉండేది. అది ఇలా ఈ బెటాలియన్లో ఉంటే రేపు ఇంకో బెటాలియన్ వెళ్ళిపోతారు, రేపు ఇంకో తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగాల్సి వస్తుంది. ఇఫ్ ఏమైనా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళాల్సి వచ్చే డ్యూటీ అది. దట్ ఈస్ TGSP తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. దానిని మీరు డిస్ట్రిక్ట్ ప్రాతిపదికన తీసుకొని డిస్ట్రిక్ట్ ఏది తీసుకుంటారు? సివిల్ కానిస్టేబుల్, AR, ఫైర్ ఇవి డిస్ట్రిక్ట్ ప్రాతిపదికన తీసుకుంటారు. బెటాలియన్ అనేది స్టేట్ వైడ్ డ్యూటీ. అది దాన్ని మీరు డిస్ట్రిక్ట్ వైడ్గా ఫిలప్ చేసుకొని స్టేట్ వైడ్ కటాఫ్ ఇవ్వడం, స్టేట్ వైడ్గా డ్యూటీ చేయించడం ఏంది? చాలా అన్యాయమైన జీవో ఇది. కేవలం వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో చాలా అన్యాయం జరిగింది. మెరిట్ స్టూడెంట్స్కి 126 మార్కులు వచ్చిన జాబ్ రానటువంటి పరిస్థితి కేవలం డ్యూ టు జియో 46 ఎఫెక్ట్. అంటే ఇదే చైర్మన్ గారు వివి శ్రీనివాసరావు గారు వారి రాష్ట్రంలో ఏపీ క్యాడర్ చైర్మన్, దట్టు వాళ్ళది ఏపీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. మన రాష్ట్రానికి TSLBR చైర్మన్ ఉండి మీ రాష్ట్రంలో మేము మీరు స్టేట్ వైడ్ కటాఫ్ ఇచ్చుకొని, మీ రాష్ట్రంలో స్టేట్ వైడ్ కటాఫ్ ఇచ్చుకొని మా రాష్ట్రంలో మీరు చైర్మన్గా ఉండి డిస్ట్రిక్ట్ కటాఫ్ ఇవ్వడం ఏంది? ఇది ఎక్కడ న్యాయం? తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ రెవెన్యూ ఏపీకి పోతుందనే ఆ విషయంలోనే మనం తెచ్చుకున్నాం కొట్లాడని. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు పోలీసులకు ప్రిపేర్ అయిన వాళ్ళు మీరు చాలా రోజుల నుంచి దీని మీద కొట్లాడుతూ ఉన్నారు కదా, చాలా సంవత్సరం గడుస్తూ ఉంది, దాదాపు 20 నెలలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి కూడా. మరి దీని మీద మీకు ఎట్లాంటి క్లారిటీ రాకపోతే మరి మీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి. ఇంకో డిసెంబర్ 7 వస్తే 2 సంవత్సరాలు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన వంటి రేవంత్ రెడ్డి గారు 2025 డిసెంబర్ 7 నాటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇప్పటివరకు నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చినామంటారు. మీరు ఏమేక పత్రాలు ఇచ్చేసి మేము ఇచ్చామంటే ఎక్కడ కరెక్ట్ అండి? అది మీరు ఎక్కడ ఇచ్చిండ్రు? 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది పోలీస్ నోటిఫికేషన్ రాక. జియో 46 ఇప్పుడు న్యాయం జరిగినటువంటి పరిస్థితి. హైకోర్టులో కేసును కొట్టేయడం జరిగింది 2024 ఆగస్టు 28 నాడు. 2020 నాడు కేసు కొట్టేయడం జరిగింది. అక్కడ నుంచి మేము వేరే దగ్గర అప్రోచ్ అయినా, అక్కడ నుండి మాకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి. మినిస్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరికి మాకు గత ప్రభుత్వంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు ఇదే గాంధీ భవన్ మెట్ల మీద ఇది అన్యాయమైన జియో, ఇది జియో 46 గ్రామీణ ప్రాంతం చాలా అన్యాయం జరిగింది, సత్వరంగా న్యాయం చేయబోతున్నాం మా ప్రభుత్వం రాగానే అన్నారు. ఇప్పటివరకు దానికి మేము రాగానే ఇట్లా ఊదేస్తాం జియో అన్నారు. ఒక జియో ఊదలే. జియో 46 కావచ్చు, 3170 కావచ్చు, ఇలాంటి ఎన్నో జీవోలు. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ లో కూడా ఖచ్చితంగా జీవో నెంబర్ 46 ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. మీరేం చెప్తారు? అది ఏమంటున్నామంటే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మమ్మల్ని పిలిపించి చర్చలు పెట్టండి, ఏది ఉండాలా ఏది లేదా అనేది మేము చెప్పగలుగుతాం. మీరు చర్చలు పిలిపించకుండా ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి తర్వాత కోర్టులకు లెంతీ ప్రాసెస్. 2022లో వచ్చిన నోటిఫికేషన్ జియో 46ది ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు వెలుస్తుంది. అది ఎక్కడైతుందో కూడా తెలియని పరిస్థితి. ఇట్లా 2-3 years సాగదీస్తున్నాం కోర్టుల కేసుల వల్ల. మీరు ఇప్పుడు మీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఏం జరుగుతా ఉంది? ఏంటి మీ పరిస్థితి? ఏంటంటే మేము చెప్పదలుచుకున్నది ఒకటే, వీళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఏ నోటిఫికేషన్ అని కాదు, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా వాళ్ళు రాసే వాళ్ళని పిలిపించి చర్చలు జరపండి. వాళ్ళు గత నోటిఫికేషన్లో ఏం నష్టపోయినారో అది చెప్తారు, దాన్ని సాల్వ్ చేసేది. ఇప్పుడు జీవోలు అనేటివి తెచ్చేది వీళ్ళే, తీసేది వీళ్ళే.
తీయడం పెద్ద ఇదేం కాదు వీళ్ళకు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 46 తెచ్చింది అనుకో, ఈ ప్రభుత్వానికి తీయనికి చేత కాదా? తెలంగాణ తల్లినే మార్చినప్పుడు జీవో నెంబర్ 46 తీయడం పెద్ద ఇదా వీళ్ళకు? టీఎస్ని టీజే చేసినప్పుడు ఎందుకు ఇంత డిలే చేస్తా ఉన్నారు జీవో నెంబర్ 46 మీద? ఇంతమంది కొట్లాడుతున్నప్పుడు, ఇంతమంది మా ఘోష మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న టైంలో కూడా ఎందుకు జీవో నెంబర్ 46 మీద అంత కఠినంగా ప్రభుత్వం ఉందనుకుంటున్నారు? ఫస్ట్ జీవో నెంబర్ 46 పైన ఒక చర్చలకు వచ్చిండ్రు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిండ్రు, అది ఇంప్లిమెంట్ చేసిండ్రు అని చెప్పేసి. ఈ మధ్యలో ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళకు మిస్గైడ్ చేస్తున్నట్టు ఉన్నారు. ఆ మిస్గైడ్ కాకుండా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళని పిలిపించి డైరెక్ట్ మీరే మాట్లాడితే అయిపోద్ది కదా. ఒక 1 అవర్ కేటాయించలేరా నిరుద్యోగుల కోసం? 1 సుప్రీంకోర్టు కూడా మీరు వెళ్ళడం జరిగింది కదా, మరి మీరు సుప్రీంకోర్టు తీర్పు పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? కోర్టు అనేది కోర్టు కేసులు ఎట్లుంటాయంటే వీక్లీ మంత్లీ పోస్ట్ పోన్ అవుతుంటాయి. అవి తీర్పులు వచ్చే వరకు బాగా టైం పడుతుంది. అది మీ చేతిలో పని కదా. మీరు కోరుకుంటానంటే సుప్రీంకోర్టు తీర్పు వరకు ఎందుకు చెప్పండి, కేసులు వేసే అవసరం ఏమని చెప్పండి. ఇంకా మీరు ఆశతో ఉన్నారా ప్రభుత్వం మీద? చేస్తుందని ఆశతో ఉన్నారా? చేస్తుందని అంటే కనీసం ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లనైనా తీయండి అని చెప్తున్నాం. మేము అదే దానికోసం చర్చలకు పిలవండి అని చెప్తున్నాం. దానివల్ల జరిగింది ఏదో మేము చెప్తామంటున్నాం. మీకు మధ్యలో ఉన్న అధికారులు ఏమైనా మిస్గైడ్ ఇస్తే చెప్పలేము. మరి దానివల్ల జరిగే అన్యాయం ఏందో ఒకసారి మీ కళ్ళకి చెప్తే మీకు కూడా అప్పుడు అర్థం అవుతుంది కదా. మాకు చాలా అన్యాయం జరుగుతుంది, ఇది వాస్తవమే కదా అని చెప్పేసి మీరు కూడా అధికారులను అడగండి. పక్కనే అధికారులను పిలుచుకోండి. మేము ఉంటాం, అధికారులు ఉంటారు, మీరు ఉంటారు. మేము చెప్పింది ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటెలిజెన్స్ ఉంటారు కదా. ఇదే గత ప్రభుత్వంలో ఇంటెలిజెంట్ ఉంది, ఇప్పుడు అదే ఇంటెలిజెంట్ ఉంటుంది కదా. ఇంటెలిజెంట్ అయితే చేంజ్ కాదు కదా. ముఖ్యమంత్రులు చేంజ్ కావచ్చు కానీ ఇంటెలిజెంట్ చేంజ్ కాదు. మరి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి పోతుంది. అది కూడా ఫెయిల్ అవుతుందా ఏంది? మరి ఇంటెలిజెంట్ రిపోర్ట్ కరెక్ట్ పోవాలా? సమస్యల కోసం మేము మమ్మల్ని పిలిపిస్తే దాని సమస్యలు ఏందనేది వాళ్ళకి చెప్పుకుంటాం. సో అంటే ఇంకోటి మీరు ఏం చెప్తా ఉన్నారు ఫైనల్గా? అప్పుడు ఫైనల్గా ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు అప్లికేషన్ ఫీజు లేదన్నారు. ఎందుకంటే ఒక పోలీస్ నోటిఫికేషన్కే వేలల్లో ఫీజులు వసూలు చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా ఈవెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళకు ముందే ఒక క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ ఇంతకుముందు ఐటీ విషయంలో ఏం చేసిండ్రంటే మాన్యువల్ ఐట్ అని చెప్పి ఐట్ అని ఇచ్చిండ్రు, అందులో డిజిటల్ ఐట్ మాన్యువల్ ఐట్ అని చెప్పి మెన్షన్ చేయలేరు. లాస్ట్కి వచ్చేసరికి డిజిటల్ ఐట్ పెట్టిండ్రు. ఆ డిజిటల్ ఐట్ ఏమవుతుందంటే 1 సెంటీమీటర్ అటు ఇటు వచ్చినా కూడా వాడు డిస్క్వాలిఫైకి వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకోవాల్సి వస్తుంది. ఆ కోర్టుకోవడం వల్ల మళ్ళీ ఆ కేసు పెండింగ్ లో ఉందని చెప్పేసి ఈ నోటిఫికేషన్ పెండింగ్ పెట్టాల్సి వస్తుంది. ప్రిపేర్ అవుతున్నారా మీరు? ఈ ఎగ్జామ్స్ వచ్చే నోటిఫికేషన్ మళ్ళీ ప్రిపేర్ అవుతుంటాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇస్తే కనీసం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదన్న క్లారిటీ ఉంటుంది అన్న. ఇప్పుడు కనీసం క్లారిటీ లేకుండా పోయింది నోటిఫికేషన్. ఒకవేళ వాడు ఈ 1 year 2 years వచ్చిండు అనుకో, ఏజీ అయిపోతుంది. ఏం చేస్తామన్నా? ఈ 1-2 years వేస్టే కదా మాది. ఈ 1-2 years ఒకవేళ నీవు ప్రైవేట్ దానిలో నేను చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు ఇచ్చే 10-12 ఏళ్ళకి ఏం చేస్తారు? ఏజ్ పరిమితి కూడా పెంచాలని కూడా మెన్షన్ చేసినాం మేము. అందులో డిమాండ్ చేసే వాటిలో ఏంటి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తాం? ప్రధానంగా ఒకటి ఏజ్ పెంచాలా, ఇంకోటి అప్లికేషన్ ఫీజు తీయాలా, ఈవెంట్స్ ఏమన్నా ఉంటే ముందే డిమాండ్ మెన్షన్ చేయాలా. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది కోట్ల మెట్లు ఎక్కకుండా చూసుకుంటే చాలు. ఇది మేము కోరుకునేది. కోట్ల మెట్లు ఎక్కడం వల్ల లెంత్గా వెళ్ళిపోతుంది నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది. అంటే ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తుందంటారా ప్రభుత్వం? ఉద్దేశపూర్వకంగానే కాదు కానీ వాళ్ళకి మరి తెలుసో తెలియకనో చేస్తున్నారో ఏందో. అదేదో ముందే అప్లై చేసుకునేటోళ్ళతో చర్చిస్తే ఇంతమంది అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే ఉద్దేశపూర్వకంగానే అనుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోతుందా లేదా తెలియట్లేదు కానీ అందుకే మేము వాళ్ళని ఒకసారి పిలిచి మమ్మల్ని చర్చిస్తే మేము చెప్తామంటున్నాం. అంటే మీరు ఇప్పటిదాకా ఎవరైనా కలిసిరు మంత్రులు? మేము లాస్ట్ నోటిఫికేషన్లో కలిసినాం అన్న. జీవో నెంబర్ 46 ఆకాశాన వాళ్ళు శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభా గారిని, చైర్మన్ ఎవరైతే ఉన్నారో వివి శ్రీనివాసరావుని, వీళ్ళందరినీ కలిసిండ్రు. సచివాలయం సాక్షిగా పిలిపించుకొని కొద్దిసేపు టీవీలలో స్క్రోలింగ్ వేసుకొని అత్తకలేదు పత్తకలేదు అది అయిపోయిందన్న. ఒకసారి స్క్రోలింగ్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కమిటీ చర్చలు అని చేసిండ్రు. తర్వాత సచివాలయం సాక్షిగా చేసిండ్రు. ఎక్కడ మోసం చేయలేరు అన్న? సచివాలయం సాక్షిగా చేసిండ్రు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి అక్కడ జాబ్ క్యాలెండర్ లేదు. ఇంకా మీరు మోసం చేయండి. ఎక్కడ బస్సు యాత్ర చేసింది ఎవరన్నా? నిరుద్యోగులు కాదా వాళ్ళకు? వాళ్ళు గెలుపుల ఇదే సయాన ఎక్స్-ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని మేము గెలిచేవాళ్ళం. ఆ యూట్యూబ్ ఛానళ్ళు నిరుద్యోగులు లేవా అన్న? వాళ్ళు ఎంత పోరాడినరన్నా? ఏదో మీ పదవులు కావాలని కాదు కదా. మాకు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు ఈడ పోరాడేటోళ్ళే కాదన్నా, ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, వాళ్ళు కూడా చదువుకుంటారు. మాకు జాబులు వచ్చినా రాకుండా పర్వాలేదు కానీ మా ఎన్నుకున్న వాళ్ళకన్నా రావాలి, వస్తే వాళ్ళన్నా సంతోషపడతారు కదా. ఇప్పుడు ఫ్రాడే ఒక 62 మంది ఎక్స్ట్రా జాబులు పొందిరు అంటున్నారు. ఆ 62 మంది మీకు కనిపించవచ్చు కానీ 62 మంది కుటుంబాలు అనేది గుర్తు పెట్టుకున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.